హలో ఆల్. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే తాలింపు వేసుకున్నానండి. అండ్ ఇవి వచ్చేసరికి క్రాఫ్ట్ బ్రాండ్లో అమెజాన్లో స్పినాచ్ సీడ్స్ అయితే తీసుకున్నాను. అదే పాలకూర విత్తనాలండి. ఈ విత్తనాలని 1 డే పాటు మనం వాటర్లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఇంకా మంచిగా సాయిల్లో నాటేయచ్చు అనమాట. ఒక 15 డేస్కి మొలకలు, అట్లా 6 డేస్కి, వారం రోజులకి మొలకలు వస్తాయి. 15 డేస్కి మంచిగా గ్రో అవుతాయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా బుడ్డోడికి ఒకటి ఆర్డర్ చేశాను. వాడికి బొమ్మ ఎన్నికున్నా వాడికి చాలట్లేదండి అన్ని. ఇంకా వీటినైతే షేప్స్ అనమాట. ఒక్కొక్క షేప్ని వాళ్ళ చేత పెట్టించాలి. కొద్దిగా టైం పాస్ అవుతుంది కదా, అలాగా ఒక దగ్గర కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా ఆడుకోవడానికి అయితే ఇలాంటివి అయితే బాగుంటాయి అన్నమాట. ఇలా వాళ్ళ చేత ఈ షేప్ ఇది నాన్న, ఈ షేప్ ఇది అని పెట్టించట్టు. సర్కిల్, ట్రయాంగిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, స్క్వేర్. సో ఇంకా మా బుడ్డోడైతే వాటితో ఆడుకుంటున్నాడు. ఇంకొచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళాలండి. చాలా రోజులు అయిపోతుంది అనమాట వాకింగ్ చేసి. పొట్ట అయితే డెలివరీ తర్వాత ఎట్లానో పెరుగుతుందిగా, ఇంకా పొట్ట పెరిగిపోతుందండి. అస్సలు బాడీ అయితే ఎంత వీక్ అయిందంటే చెప్పలేమండి. ఆఫ్టర్ డెలివరీ బాడీ చాలా వీక్ అయిపోయింది అనమాట. అంటే అవ్వట్లేదు మెయిన్గా వాకింగ్. మా ప్రణవ్తో వాడిని ఆడిపిస్తూ, ఇప్పుడు కొద్దిగా వాడు నడుస్తున్నాడులేండి. సో వాడిని కొద్దిగా ఆడిపిస్తూ, బొమ్మలు ఏవో తీసుకెళ్ళి ఆడిపిస్తూ మేడ మీద కొద్దిసేపు వాక్ చేస్తున్నాను అనమాట. చూడాలి, ఒక డైట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మంచిగా వాకింగ్, డైటింగ్. అంతే ఈ వీడియో. బాయ్.